హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు లైనెక్స్ కమాండ్ లైబ్రరీ అనే ఒక అప్లికేషన్ గురించి చెప్తాను. ఈ అప్లికేషన్ ఏంటి అంటే మనకు లైనెక్స్ సంబంధించి అన్ని రకాల కమాండ్స్ A to Z కమాండ్స్ దీంట్లో ఉంటాయన్నమాట. సో దీంట్లో చాలా రకాల కమాండ్స్ ఉంటాయి. లైనెక్స్ సంబంధించి ప్రతి ఒక్కటి ఇందులో ఉంటుంది. ముఖ్యంగా ఏంటి అంటే యూజర్ గ్రూప్స్, ఫైల్స్, ఫోల్డర్ స్ట్రక్చర్స్, తర్వాత సెర్చింగ్, ఫైండ్ ఆప్షన్స్, కాపీ, ప్లేస్, రీప్లేస్మెంట్స్, నెట్వర్క్స్, సిస్టమ్ కాన్ఫిగరేషను, సిస్టమ్ ఇన్ఫర్మేషన్, కంట్రోల్, వీడియో, ఆడియో, ప్యాకేజ్ మేనేజరు, తర్వాత గేమ్స్కి సంబంధించి, ప్రింటింగ్ సంబంధించి ప్రతిదీ ఉంటుంది. కర్సర్ నావిగేషను, కమాండ్, తర్వాత అన్ని రకాల కమాండ్స్, సెక్యూరిటీ కమాండ్స్, ఎవ్రీథింగ్ దీంట్లో ఉంటాయి. ఇది ఒక్కటి అప్లికేషన్ ఉంటే చాలు, మనం లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టంలో ఏదైనా కమాండ్ యూస్ చేయొచ్చు. సో దీంట్లో మనం ఈ అప్లికేషన్ చూసుకుంటే ఇక్కడ చూడండి. సపోజ్ లెట్సే ఇప్పుడు ఒక అప్లికేషన్, సపోజ్ నేను ఒక కాపీ అనే ఒక కమాండ్ తీసుకుంటున్నాను, COPY. సో ఈ కాపీ అనే కమాండ్ తీసుకుంటే దాన్ని ఎలా కాపీ ఏంటి అనే దానికి సంబంధించిన ఇక్కడ వచ్చింది. సరే ఇప్పుడు చూడండి, ఇక్కడ mcopy అనే ఒక కమాండ్ తీసుకుంటున్నాను. సో దీని నేమ్ వచ్చేసి ఎలా యూస్ చేయాలి, mcopy. సో దీని డిస్క్రిప్షన్ ఏంటి, దీంట్లో ఏమైనా బగ్స్ ఏమైనా ఉన్నాయా, దీంట్లో ఏం బగ్స్ వస్తాయి, దీన్ని ఎలా యూస్ చేయాలి. సో ఇలా ప్రతి ఒక్క డీటెయిల్స్ దీంట్లో ఉంటాయి దీంట్లో. సో ఇప్పుడు ఇక్కడ నేను ఇంకా వేరే ఏదైనా కమాండ్ ఓపెన్ చేస్తే దీనికి సంబంధించి నేమ్ ఏంటి, దీన్ని ఎలా యూస్ చేయాలి, దీని స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఏంటి, దీనికి ఏమేమి ఆప్షన్స్ యూస్ చేసుకోవచ్చు, ఇలా ప్రతి ఒక్కటి ఉంటుందన్నమాట. సో ఇలా మనం ఏదైనా ఒక దానికి సంబంధించి ఏదైనా ఒక కమాండ్ యూస్ చేయాలి అంటే లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టంలో దీన్ని ఇలా చూడాలి. ఇక్కడ చూడండి, ఈ యాన్సిబుల్ అనే ఒక కమాండ్ ఓపెన్ చేస్తే దీన్ని ఎలా యూస్ చేయాలి అంటే చూడండి, దీని సినాప్సిస్ ఎలా ఉంది, ఎలా వాడుకోవాలి, దీని నేమ్ ఏంటి, సో దీని డిస్క్రిప్షన్ ఏంటి, దీంట్లో ఆర్గ్యుమెంట్స్ ఎలా పాస్ చేయాలి, దీంట్లో ఏమేమి ఆప్షన్స్ యూస్ చేయొచ్చు ఇంకా. సో దీంట్లో ఫైల్స్ వచ్చినప్పుడు ఎలా చేయాలి, ఇన్వెంటరీకి ఎలా ఉంది, సో ఎన్విరాన్మెంట్ వచ్చినప్పుడు ఎక్కడ ఎలా సెట్ చేయాలి, హోస్ట్ ఎలా ఉండాలి, లైబ్రరీ ఎలా ఉండాలి, కాన్ఫిగ్ ఎలా ఉండాలి అని. సో ఇలా ప్రతి ఒక్కటి దీంట్లో ఉంటుంది. సో ఈ అప్లికేషన్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది మనం లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద పనిచేస్తే. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.